హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. లోక్సభ ఎలక్షన్ల నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గం చేవెళ్లలో ఉన్నాము. మనం ప్రస్తుతం చేవెళ్లలో బస్టాండ్ ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ ఈ చుట్టుపక్కల అడిగే ప్రయత్నం చేద్దాం. ఇవాళ బస్టాండ్ చుట్టుపక్కల ఏ కాలనీలు ఉన్నాయి, ఇక్కడ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు, ప్రజలు ఇక్కడ ఎవరికి ఓటు వేయబోతున్నారు, ఎంపీగా ఎవరిని గెలిపించుకోబోతున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. 13వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి. ఓటేస్తున్నారా? వేస్తామన్నా. ఎందుకు? ఇప్పుడు చేవెళ్లలో ఎక్కడ ఏరియాలు ఉంటారు మీరు? ఇక్కడ చేవెళ్ళనే ఉంటారు. మరి మొత్తం చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి ఎట్లున్నాయి అభివృద్ధి పనులు? ఊళ్ళలో ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ చేవెళ్ళలో మాత్రం జర మంచిగా బెటర్. మరి చూసుకుంటే హోరాహోరీగా పోరు జరగబోనుంది ఎలక్షన్ల రోజు. అంటే పోలింగ్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. మరి ఎవరు గెలుస్తారు? ఈసారి విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడని అనుకుంటున్నాను. కొండా విశ్వేశ్వరరెడ్డి ఎందుకు గెలుస్తాడు అంటే బీజేపీ జర ఫామ్లో ఉంది కదా, అట్లా నరేంద్ర మోడీ నుంచి అట్లా గెలుస్తాడు. మరి సెంట్రల్లో పీఎం ఎవరైతారు, మోడీయా రాహుల్ గాంధీ? మోడీనే అవుతాడు. మోడీ అంటే 2 టర్మ్స్ వేసాడు కదా, మరి ఆయనే అవుతాడని మళ్ళీ అంటే కొత్తగా యువకుడు కదా, రాహుల్ గాంధీకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. యువకుడు అంటే యువకుడు చేసే పనులు చేస్తాడేమో, కానీ ఈయన కూడా యువకుడు లేకనే చేస్తుంది కదా. కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి గెలిచేటట్టు. మరి మీకు ఎప్పటి నుంచి మరి ఇది ఫ్రూట్స్ అమ్ముతున్నారు మీరు, ఈ పండ్లు అమ్ముతున్నారు, పండ్ల దుకాణం? 10 ఏళ్ళ రోజు 10 ఏళ్ళ దినం అవుతుంది. మరి ఎలా ఉంది 10 ఏళ్ళ నుంచి బిజినెస్? ఏమైనా డెవలప్ అయ్యారా దీని మీద? ఏం డెవలప్ కాలే, ఇక ఉన్న అమ్ముతున్నాం కడుతున్నాం ఏదో మిగిలిన రూపాయి తీసుకుంటున్నాం అంతే. మరి 10 ఏళ్ళ నుంచి ఇక్కడ బీఆర్ఎస్ ఉంది కదా, మరి వాళ్ళ నుంచి ఏం సాయం తీసుకోలే, లోన్ లాంటివి? లోన్ చేయలే, ఏం చేయలే, ఎవ్వరు కూడా లోన్ ఇవ్వలేరు. ఇట్లా పండ్ల కానీ కూడా లోన్ ఇవ్వలేరు. ఇట్లా భూములు లేవా, భూములు ఉన్నాయని కూడా అడగలేరు నాయకులు ఎవరు. గెలిచిన నాయకుడు ఎవరు కూడా ఇట్లా ప్రజలను ఇట్లా పట్టించుకోలేరు. విశ్వేశ్వరరెడ్డి అనుకుంటున్నాను. కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తారని అంటే మీరు ఎలా నమ్ముతున్నారు? అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ఉంది కదా, ఆయన తరఫు నుంచి మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పటివరకు మనం 10 ఇయర్స్ నుంచి చూసుకుంటూ వస్తున్నాం. ఆయన పాలన ఎట్లుందంటే కొట్లాటలు కానీ ఏవి కానీ ఉండకుండా, మళ్ళా మందిరాలు కట్టడం కానీ అన్నీ మంచి పనులు చేసి, అప్పుడు కరోనా టైంలో కూడా ఆయన చాలా మంచి పనులు చేసిండు. బీజేపీకి వేస్తాం. బీజేపీలో క్యాండిడేట్ ఎవరో తెలుసా మరి? కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆయనకి ఎందుకు ఓటేస్తారు? వేస్తున్నాం, బీజేపీకి వేస్తాం. గెలవకపోయినా బీజేపీకి వేస్తాం. ఏ పార్టీకి వేస్తున్నారు? కాంగ్రెస్. మరి ఇక్కడ చూసుకుంటే ఎన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ ఉంది మీకు? మేము 10 ఏళ్ళ నుంచి బిజినెస్, ఇదే బిజినెస్. ఓకే, మరి మన జీవితం ఎప్పుడైనా చేంజ్ అయిందా, ఇట్లా ఉందా? ఇదే చేంజ్, ఏం చేంజ్ లేదు. ఇక యా నాయకుడు రూపాయి ఇవ్వలేడు మాకు, ఎవరు నిలబెట్టలేరు. కాల యాదా వేస్తాడు, ఇట్లా చూసిపోతూ పోయిండు. కానీ ఎట్లున్నా తిన్నరా ఉన్నారా అంటే ఆయన నోటి నుంచి 10 ఎత్తి వాళ్ళకి వెళ్ళడం మమ్మల్ని. అంటే 10 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి? ఇదే పరిస్థితి. మరి చెవెలలో ఉన్న నాయకుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళి అడగలేదా? ఎవరి దగ్గరికి పోయినా మేమేం చేస్తాము, సీఎంని అడుగుపోండి, మేం చేస్తాము సీఎంని అడుగుపోండి అంటే సీఎంలో మనమే ఆడ గత్తర వచ్చి చచ్చిపోయాడు, బతికిండు. ఏ సీఎం గురించి అంటున్నారు మీరు? కేసీఆర్ గురించి. వాడు చచ్చిన ఒకటే బతికిన ఒకటే మాకు ఫుల్లా చెప్తున్నా. మేము ఖచ్చితంగా బీజేపీకి లేకుంటే బీఆర్ఎస్కి వేయాలని అనుకుంటున్నాం. ఇప్పటివరకు మరి పరిస్థితి ఎట్లుంది చేవెళ్ళలో? ఏ పార్టీ వైపు జనాలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు? ఆ ఎలక్షన్ల ముందు వస్తారు, ఇది ఇవ్వాలి, ఇది తీసుకో, ఇగో 3000 తీసుకో ఓటేయి, 2000 తీసుకో ఓటేయి, అది తప్ప ఏది లేదు. కొండా విశ్వేశ్వరరెడ్డికి వేస్తున్నాం. రంజిత్ రెడ్డి అన్నాడు ఈ పార్టీలకి ఆ పార్టీలకి మారుడే తప్ప కానీ పని మాత్రం ఏం లేదు. పోయినసారి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా రోడ్లు కూడా అంత ఇది లేదు. కొండా విశ్వేశ్వరరెడ్డి గెలవాలని ఆలోచన ఉన్నాం. ఎందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి గెలవాలి? మా ఊరు పక్కోడు, ఇంతకుముందు వాళ్ళ అయ్య వాళ్ళ తాత ఇక్కడ చేసే పనులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా వాళ్ళ తాతది. చేవెళ్ళకు అది మన సబ్ స్టేషన్ తెచ్చి మన ధర్మసార 24 hours కరెంటు తెస్తే దాన్ని ఉన్న ఇప్పుడు కొండా మాధవరెడ్డి తెచ్చిండు. దాన్ని రంగారెడ్డి జిల్లాలో 24 గంటల కరెంటు తెస్తే ఆంధ్ర పాలకులు, తెలంగాణ పాలకులుగా దాన్ని ఉపయోగించుకోలేరు. ఇప్పటికి ఉన్న జంక్షన్ ధర్మసారంలో పెద్ద జంక్షన్ పెట్టిండు. ఆయన సొంత భూమి ఇచ్చి కొండా మాధవరెడ్డి. కొండా విశ్వేశ్వరరెడ్డి కాకుండా కొండా విశ్వేశ్వరరెడ్డి తండ్రి తాత చేసిన పనులను చూసి ఓటేయాలి. దేశం కోసం అంటే మోడీ అవసరం. రేవంత్ రెడ్డి సారు 6 హామీలు ఇచ్చిండు, 1 బస్సులు చేసిండు, మరి ఇంకా 5 కూడా చేయలే కదా. ఎప్పుడు చేస్తారు, ఏం కథ? మరి అవి చేయాలి, చేసి ఓటు అడగాలి. చేయకముందే 1000 రూపాయలు 2000 చేతిలో పెడుతున్నారు, ఓటు వేయించుకుంటారు, 1 కోట ఇస్తారు.
తెలంగాణ నైట్లో వస్తున్నారు ఇస్తున్నారు పోతున్నారు. మళ్ళీ తెల్లారి పోతే మీరెవరా మాకు తెలియదు అంటున్నారు. ఆల్రెడీ డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసిరా? ఆ డబ్బులు మాత్రం స్టార్ట్ చేసారు. మందు కూడా ఇస్తున్నారా? మందు కూడా ఇస్తారు. ఓసీ కోటి ఇస్తారు, ఎంసీ కోటి ఇస్తారు, ఫుల్ బాటిల్ ఇస్తారు, CP90 ఇస్తారు, అన్నీ ఇస్తారు. అంటే ఇప్పుడు ఇక ఓటు ఇప్పుడు మందు తీసుకొని డబ్బు తీసుకుని వేసే పరిస్థితి వచ్చిందా? అదే పరిస్థితి. ఆ పరిస్థితి ఆ ఓటు డబ్బులు తీసుకున్నాక మనం ముందరకు పోతే నోరు లేకుండా అడగనీకే. సెంట్రల్లో ఎవరు అయితే బాగుంటుంది ప్రధాని, మోడీయా రాహులా? సెంటర్ అయితే ఇప్పుడు ప్రజలంతా మోడీ కావాలని అంటున్నారు. మన అభిప్రాయం అదే, మోడీ ఉండాలి అంటారు. మనం కూడా అదే అనుకుంటున్నాం. అయితే ఎవరు చేయడు, ఎలక్షన్లో గెలిచినాక ఆడేవాడో నువ్వెవడో మళ్ళీ పలకరియరు. మరి ఇప్పుడు ఓటు దేనికి వేస్తారు? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఏ పార్టీకి వేస్తారు? నేను చేతి గుర్తుకి వేస్తాను. మరి సెంట్రల్లో ప్రధాని మోడీ అయితే బాగుంటుందా, రాహుల్ గాంధీ అయితే బాగుంటుందా? ఇప్పుడు రాహుల్ గాంధీ అంటే నాకు అతను తెలియదు. ఇప్పుడైతే మోడీ తెలుసా? మోడీ తెలుసు. నాకు తెలిసిన వరకు అయితే ఈయన ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎవరుంటే? ఈ మోడీకే ఇస్తాము. ఎందుకు మోడీకి వేస్తారు? ఇప్పుడు ఆయన పనులు చేపిస్తారు కదా అన్న, ఇప్పుడు ఆయన ఉంటేనే బాగుంటుంది జర పంటలు. 4 సంవత్సరాల కింద రంజిత్ రెడ్డి ఏమన్నాడంటే బీజేపూర్ హైవే ఇప్పటికీ అయిపోతుందని 4 సంవత్సరాల నుంచి ఓడిస్తారు. ఇప్పటి వరకు బీజేపూర్ హైవేను ముందరకు వేసుకున్న లేడు, దాన్ని పట్టుకున్న లేడు. మా ఇంటికి వచ్చి పనులు చేయాలని ఏం అవసరం లేదు. ఎలక్షన్ ఉన్న రోజులే వస్తురు. కేసీఆర్ ఉన్నాడు, ఆయనదే సిద్దిపేట గజ్వేల్ గజ్వేల్లో ఎవడన్నా అడిగిండా? పబ్లిక్ అడిగిరా? పోనీ ఎమ్మెల్యేలు అడిగిరా? అయితే గజ్వేల్లోకేమో నెత్తి మీద పెట్టుకుంటాడు. గజ్వేల్లోనేమో రోళ్ళు ఇక్కడ నుంచి అక్కడ వరకు 10 బండ్లు గంటకు 10 బండ్లు పోని ఇష్టమును పాముతో విడిచిపెట్టు. గంటకు 10 బండ్లు పోని ఏరియా 4 8 బండ్లు తిరిగేటంత లైన్లు లోన్ వేసుకున్నాం. ఇక్కడ నుంచి అప్పక్కడ నుంచి ఇక్కడ వరకు వికారాబాద్ వరకు కానీ మండిగూడ వరకు కానీ కొన్ని 100,000 బండ్లు తిరుగుతాం. ఒక సండే రాని, ఒక సోమవారం రాని చూస్తే యాక్సిడెంట్లు అయ్యే పరమం. ఇక్కడ సెంటర్లో మాత్రం మోడే బాగా. ఇక్కడ వచ్చేసి ఎంపీ ఎలక్షన్లో అయితే ఇక మోడీ హవా నడుస్తుంది. కొండకే ఎడ్జ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మోడీ హవా తను కొంచెం కొండ అభివృద్ధి కార్యక్రమాలు లోకల్ కాబట్టి కొంచెం ఆయనకే ఎడ్జ్ ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడైతే ప్రజెంట్. అధికారం వచ్చిన తర్వాత సంపదగా వినియోగించుకోకుండా ప్రజలకు సేవ చేసే మార్గంలో వచ్చేటోళ్ళు అయితేనే ఈ రాజకీయాలకు రావాల్సిందిగా నా మనవి, విన్నపం. ఇప్పుడు మీరు ఓటేయండి చేస్తామని చెప్పంటే ఇంతకొద్ది మొదలు ఓటేసినాం. సబితా రెడ్డి 3 సార్లు మినిస్టర్ అయింది, తర్వాత మహేందర్ రెడ్డి మినిస్టర్ అయ్యిండు, తర్వాత గడ్డం ప్రసాద్ మినిస్టర్ అయ్యిండు, తర్వాత ఇప్పుడు రంజిత్ రెడ్డి ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా గెలిచిండు. అంతకు మొదలు జైపాల్ రెడ్డి ఉన్నాడు మహబూబ్ నగర్. ఎవరు వచ్చినా కూడా నియోజకవర్గం ఇది ఒక పార్లమెంట్ నియోజకవర్గము లేదా అసెంబ్లీ నియోజకవర్గము కానీ చెప్పుకోవడానికి పేరుకే ఉంది, కానీ ఈ నియోజకవర్గం అయితే అసలు డెవలప్మెంటే లేదు. అందరూ అట్లే ఉన్నారు సార్. ఎవరు పని చేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా 5 సంవత్సరాలు చేసినారు, వీళ్ళు కూడా 5 సంవత్సరాలు చేసినారు. ఇది నడిచింది అట్లనే, ఏదో కొన్ని కేసాలే అయిపోతుంది. బీజేపీ రావచ్చేమో మేబీ, లేకపోతే టీఆర్ఎస్. మోడీ గారు వస్తేనే బాగుంటుంది నా ఒపీనియన్. మోడీ ఎందుకు అంటే మోడీ చేసిన పనులు తెలుసా నీకేమన్నా? అంటే ఇప్పుడు టూరిజం డెవలప్ అయింది ఆయన వచ్చిన తర్వాత, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ అయింది, రోడ్స్ కానీ ఏంటంటే యూత్కి మంచి మంచి అవకాశాలు కానీ ఉపాధి కల్పించడం. ఇప్పుడు చాలామంది కొంతమంది 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళకి కూడా ఏంటంటే కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళకి కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు, ఇంటర్న్షిప్స్ అంటున్నారు. అంటే 10th ఫెయిల్ అయినా కూడా అక్కడే జీవితం ఆగిపోయింది అన్న వాళ్ళని కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇంకా ముందుకు తీసుకొస్తున్నారు యూత్ని. కాబట్టి దీనివల్ల ఇంకోటి ఏంటంటే విదేశీ పెట్టుబడులు అనేటివి కూడా చాలా పెరిగినాయి గతంతో పోలిస్తే. ఇప్పుడు ఏ ఏరియా మీది? చెవెలలో ఏ ఊరిది? దేవునేరవల్లి. ఓకే, మరి ఇక్కడ ఏ పార్టీకి వెళ్ళబోతుంది? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ? బీజేపీ. బీజేపీ క్యాండిడేట్ ఎవరు? కొండా విశ్వేశ్వరరెడ్డి. ఓకే, ఆయనే గెలుస్తారండి? గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఆయనే గెలుస్తారు. మాకు పనులు జరుగుతున్నాయి పక్క విలేజ్. ఇది ఏ విలేజ్ పక్కన? ధర్మసాగర్ వాళ్ళ మాది దేవునేరవల్లి. ఓకే, అంటే ధర్మసాగర్లో కూడా ఆయనదే హవా ఉందా? ఉంది. చెవల మండలం మొత్తం ఆయనదే హవా ఉంది. ఇప్పుడు ఆయనే గెలుస్తారన్నమాట? పక్క ఆయనే గెలుస్తారు. బీజేపీ బాగా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు మోడీకి వేయాలని అనుకుంటున్నాం. ఈ ఎంపీకి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తారు. కొండా విశ్వేశ్వరరెడ్డి మీకు ఎట్లా తెలుసు? ఏమన్నా తెలుసా ఆయన మీకు? అంటే ఎట్లా తెలుసు అంటే నరేంద్ర మోడీ ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల ఎవరు అనేది లేకున్నా నరేంద్ర మోడీకి వెళ్ళైనా గెలుస్తుంది. టీఆర్కి ఓటు వేస్తాం మేము. మరి సెంట్రల్లో ప్రధాని ఎవరైతే బాగుంటుంది, మోడీయా లేకపోతే రాహుల్ గాంధీ? 100% మోడీ వస్తాడు. బీజేపీ క్యాండిడేట్ ఎవరో తెలుసా? తెలుసు, కొండా విశ్వేశ్వరరెడ్డి. కాంగ్రెస్ వచ్చినాక
ముస్లింకు చేసిన చేశాడు, భూములన్నీ వంచేశాడు. అందుకు బీజేపీ సెంట్రల్ బీజేపీ రావాలని బీజేపీ. మేము బీఆర్ఎస్ పార్టీ అండి. సెంట్రల్ అయితే పక్క మాకు మోడీ అండి. చూసారు కదా వ్యూవర్స్, చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం చేవెళ్ళ లోకల్ ప్రజలు ఏమనుకుంటున్నారో. వాళ్ళకి ప్రధాన సమస్య ఏంటంటే రహదారి సమస్య ఉంది. హైదరాబాద్ అప్ప జంక్షన్ నుండి చేవెళ్ళ వరకు ఉన్న రోడ్డు సరిగా లేదని చెప్పారు. ఏంటంటే రోజుకి కనీసం 2-3 యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇప్పటికి చాలామంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఎవరు గెలిచినా కూడా ఈ రోడ్డు త్వరగా వేయించాలని వారు కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ చూస్తే ప్రజలు వారికి నచ్చిన వారికే ఓటేస్తాము, మంచి నాయకుడిని ఎన్నుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామెన్ నరేష్తో మీ కృష్ణబాల.